యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియపరుస్తున్నాను. I greet you all in the name of Jesus Christ. కొన్ని సంవత్సరాల క్రితం టిఎల్ ఆస్మాన్ గారు ఇండియాలో మొట్టమొదటిగా మదురై అనే ప్రాంతానికి వచ్చారంట. Few years back, man of God by name T.L. Osborne came to the city of Madurai in Chennai. అప్పటికే ఆయన కొంచెం స్వస్థత పరిచర్యలో వాడబడుతున్నాడు. And when he came to that Madurai city, he was being used slowly in the ministry of healing. అయితే పబ్లిసిటీ ఏమని చేస్తారంటే గుడ్డి వాళ్ళు చూస్తున్నారు, మూగ వాళ్ళు మాట్లాడుతున్నారు, చెవిటి వాళ్ళు వింటున్నారు, కుంటి వాళ్ళు నడుస్తున్నారు, ఈరోజు అద్భుతాలు చూడటానికి రండి చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేశారు. But for that particular meetings, the advertisement went like this. It says, the mute are speaking, the deaf are being heard, and the lame are walking. సో ఒక క్రీస్తు విరోధి క్రైస్తవులు అంటే కిట్టని ఒక వ్యక్తి, ఒక గ్రూప్ ఏం చేసిందంటే పుట్టుక నుండే ఒక గుడ్డివాడిని తీసుకొచ్చి హఠాత్తుగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని సమయంలో స్టేజ్ పైకి ఎత్తి ఈయన గుడ్డివాడుగా ఉన్నాడు, బాగు చేయని చెప్పారంట. So after seeing this publicity, a certain group who was against Jesus Christ, they brought a blind man, and they brought this blind man to the stage, and they asked that T.L. Osborne to bring healing to this blind man. ఈయన కూడా విశ్వాసముతో ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు, కానీ ఆ వ్యక్తికి స్వస్థత జరగలేదు, అద్భుతాలు జరగలేదు. But this man of God with faith, he prayed, but no miracle happened. వెంటనే అక్కడికక్కడ గొడవ చేసి షేమ్ చేసి ఇదంతా ఉట్టిది, ఇది అద్భుతాలు లేవు, స్వస్థత లేవు, ఇలాగ అనేక మందిని మార్చేస్తున్నారు తెల్లదొరలు వచ్చి అని ఆ దినమున సెంట్రల్ గవర్నమెంట్కు ఒక రాంగ్ న్యూస్ను పంపించారు. ఆయన అప్పటికప్పుడే వెనకాల పంపివేశారంట. So because no miracle happened, no healing happened, these people who are against Jesus Christ, they created a big havoc, and they have told that this is all false, everything is false. These white people are coming to our country and they are giving false news about, they are bringing false news, and this news reached the central government. టిఎల్ ఆస్మాన్ గారు చాలా సిగ్గుపడి తన సేవల్లో కలిగిన ఈ విదేశాలకు వచ్చి ఇటువంటి అవమానాన్ని అనుభవించాలని చెప్పి ఇంకా మళ్ళా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. So after this incident, the man of God T.L. Osborne, he was ashamed of himself because he was ashamed in a foreign country. So thinking this shame in his heart, he went back to his country. 20 years దేవుని పాదాల దగ్గర ఎక్కువ కనిపెట్టారనండి. So after this, for 20 long years, he spent at the feet of God. ప్రభువా, నేను ఎట్టి పరిస్థితుల్లో ఏ పరిస్థితులు వచ్చినా దాన్ని ఎదుర్కోగలిగిన అభిషేకం చేత నింపండి చెప్పి దాదాపు 20 సంవత్సరాలు దేవుని పాదాల దగ్గర కనిపెట్టడం జరిగిందంట. So for 20 long years, he waited in the presence of God for God to fulfill with the anointing with which he can heal everybody. 1962 సంవత్సరం అనుకున్నాను, మరలా తమిళనాడు రాష్ట్రం ఎక్కడైతే అవమానపరచబడ్డారో అదే మదురై పట్టణానికి మరలా వచ్చారంట. And probably I think it might be the year of 1962, the same year, in that year, this man of God who was ashamed in the city of Madurai, he came back again to that particular city of. ఇంకా వీళ్ళకి తెలియదు కదా కనిపెట్టడం, ఈయన కనిపెట్టాడు, ఈయన అభిషేకించబడ్డాడు, ఆత్మతో నింపబడ్డాడు, ఇవి ఏది వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు ఎప్పుడు పాత మనిషి ఏమనుకొని మరలా ఇతన్ని సిగ్గుపరచవచ్చని చెప్పి అనుకున్నారు. So these people who are against Jesus Christ, they thought that this T.L. Osborne is the same old T.L. Osborne, but they don't know about this T.L. Osborne who has spent for 20 long years at the presence of God. హల్లెలూయా, Hallelujah. అయితే కళ్ళు మీద చేయి పెట్టగానే కొత్త కళ్ళు గుడ్డ వచ్చి నాకు ఇప్పుడు కనబడుతుంది అని మొదలుపెట్టాడంట ఆ చూపు వచ్చిన వ్యక్తి. So at this particular instance, when this man of God prayed for that blind man, the blind eyes were opened, and the blind man gave the testimony that I am able to see. ఈ అద్భుతాన్ని ఎప్పుడైతే చూసారో ఆ మీటింగ్స్కి వచ్చిన దగ్గర 10,000 మంది
యేసు ప్రభువుకు వారి జీవితాన్ని అప్పగించారని చరిత్ర చెబుతుంది. So the history says, after seeing this miraculous healing in which a blind man could able to see, after witnessing this miracle, nearly 10,000 people came to the Lord. అప్పుడు ఇందిరాగాంధీ ఆ ఇందిరాగాంధీ గారు టైం అంట. అయితే మరలా ఒక బ్యాడ్ రిపోర్ట్ పంపించారు, ఇక్కడ మత మార్పిడి జరుగుతుంది అని. So that was the time of Indira Gandhi. She was the prime minister, and again these people who are against Jesus Christ, they have sent a bad news that they are, here the religion is being changed. People are changing the religion. సో ఇందిరాగాంధీ గారు అప్పుడు ఏం చేశారంటే ఇతని అర్జెంటుగా మరలా బ్యాక్ పంపించండి చెప్పారంట. So then Prime Minister Indira Gandhi, she asked them to send back this man T.L. Osborne again back to his country. ఇంకా 2 రోజులు కూడిక ఉండగా దేవుని బిడ్డలారా ఆయన వెనక వెళ్ళాల్సి వస్తుందని చెప్పి అతను అడిగాడంట, అయ్యా ఇంకా నేను మీ దేశానికి రావటం కష్టం, ఇంకా మీలో నాలాంటి అభిషేకాన్ని మోసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేతులు పైకెత్తండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను చెప్పి ఒక ఓపెన్ ఆల్టర్ కాల్ని ఆ రోజు టిఎల్ ఆస్మాన్ గారు ఇచ్చారంట. Even though there are 2 more days left for the meeting to be go on, but this man of God, T.L. Osborne, was forced to go back to his country because of the Prime Minister. But he openly declared, he gave a challenge to the people saying that I can no more come to your country, but among you, if you are interested, you can be a man who can be a miracle worker. కొంతమంది చేతులు ఎత్తారు. So he asked them to put up their hands. Few people put up their hands. దానిలో ఒక యవనస్తుడు వెనకాల ఉండి ఏడుస్తూ, ప్రభా నన్ను వాడుకోండి ప్రభా, నేను అద్భుతాల పరిచర్యకి సిద్ధంగా ఉన్నాను, నన్ను స్వస్థత పరిచర్యకి నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను నీ ఆత్మతో నింపండి 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 అని ఆ యొక్క జనాలు వెనకాల బ్యాక్ సైడ్ కూర్చొని ఏడుస్తా ఉన్నాడంట ఒక అతను. So in that big meeting there was a young man who was at the last of the congregation. He knelt down and he prayed like this, Lord, fill me, I want to be used in this miracle ministry, please fill me with your spirit. దేవుడు ఆయన ఆ రోజు ఆత్మతో నింపాడు. That day God filled him with his spirit. చెప్పాలంటే టిఎల్ ఆస్మాన్ గారు యొక్క అభిషేకం ఆ యవనస్తుడి మీదకి వచ్చింది. So frankly speaking, the anointing of the anointing which the man of God T.L. Osborne possessed, the same anointing came upon this young man. ఆ వ్యక్తియే డిజిఎస్ దినకరన్ గారు. That man is none other than D.J.S. Dinakaran. కొట్టండి గట్టిగా చప్పట్లు, దేవునాపరచండి. గడిచిన కొన్ని రోజులుగా పరిశుద్ధాత్మ దేవుడు బలంగా ఎంఫసైజ్ చేస్తున్నాడు నాలో. For the past few days, Holy Spirit God is emphasizing in my heart. అదేంటి తెలుసా? ప్రజలను కనిపెట్టమని చెప్పు. That is nothing but Holy Spirit God is asking me to tell the people to wait upon him, సిద్ధపడమని చెప్పు. to prepare themselves, దేవుని యొక్క రాకడ కోసం మాత్రం కాదు, not only for the second coming of God. నిన్ను నీవే ఒక అద్భుతమైన పాత్రగా చేయబడటానికి సిద్ధపరచుకోమని చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు తరచుగా నా హృదయంలో మాట్లాడుకుంటా వస్తున్నాడు. Holy Spirit God is speaking me to say this thing to you, that you must prepare yourself like a good vessel which is being used mightily in the hands of God. కొద్దిపాటి దినము కొద్దిపాటి జీవితం కలిగిన మనలను పరిశుద్ధాత్మ దేవుడు దేవుని బిడ్డలారా ఆయన చేతిలో వాడబడుతున్న బిడ్డలుగా చేయడానికి కోసం సిద్ధపడమంటున్నాడు. The Holy Spirit God is asking us to prepare for himself to be used mightily like a vessel in his hands, we who had a short span of life. సిద్ధపాటు అనేది ఒక చేదైన అనుభవంలా కనబడతాయి. Preparing ourselves, that is a bitterness. సిద్ధపాటు కోసం సమయం కేటాయించడం ఒక బాధకరంగా అనిపిస్తాయి. So to put aside time for us to prepare ourselves, it is we will feel ఏదో మనము టయాన్ని వృధా చేసినట్టుగా అనిపిస్తాయి. We think that we are wasting our time. దేవుని కోసం సిద్ధపడటం, దేవుని ఆత్మ సంబంధమైన కార్యానికి సిద్ధపడటం దేవుని బిడ్డలారా ముమ్మాటికి వృధా కాదు. Preparing for God and putting aside the time for the spiritual things for God, that is not a waste of time. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందెందుకు నువ్వు సిద్ధపడతావో అందందుకు దేవుని యొక్క మహిమతో నింపబడతావు. How much you prepare yourself, that much you will be filled with the glory of God. కొంతమంది సేవలో ఉన్నారు. Few people are in the ministry. సేవలో ఉన్నప్పుడు లాంగ్ టైం 1 year 2 years ఈ సమయంలో దేవుని పాదాల దగ్గర గడపటం అనేది అది కుదరకపోవచ్చు. So few people are in ministry doing God's ministry
that this may be impossible for them to continue in the presence of God, to wait at His feet for 1 or 2 years. అయితే ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర కొద్ది సమయము కనిపెట్టి దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఎవరు కనిపెట్టే అనుభవంలో ఒక సిద్ధపాటు అనుభవంలో ఉన్నారు, రాబోతున్న దినాలు వారిదిగా ఉండబోతుంది. వారిని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించబోతున్నాడు, బలమైన ఆయుధాలుగా దేవుడు వాడుకోబోతున్నాడని ప్రవచిస్తున్నాడు. But those servants of God who can wait for some time every day in the prayer, in the presence of God, the Holy Spirit is saying that He is going to use you mightily in His ministry. దేవునికి సమయం ఇవ్వండి, Give time to God. దేవుని పాదాల దగ్గర గడపండి, Spend at the feet of God. దేవుని యొక్క ప్రసన్నములో గడపండి. Spend in the presence of God. ఒక్క గంట మీ యొక్క ఎనర్జీని జనాల మధ్యలో వాడుకోబోతున్నారంటే 2 గంటలు కనీసం దేవుని పాదాల దగ్గర గడపండి. If you are being used 1 hour in the midst of the people, you must spend 2 hours in the presence of God. ఒక్క గంట మీరు ప్రసంగం చేయబోతున్నారంటే 2 గంటలు దేవుని పాదాల దగ్గర కనిపెట్టండి. If you are going to give message for 1 hour, then you must wait at the feet of God for 2 hours. రోజు కొద్ది సమయాన్ని దేవుని యొక్క పాదాల దగ్గర గడపండి. Every day spend certain time, some little time at the feet of God. రాబోతున్న దినాలు దేవుని కోసం కనిపెట్టే వారి యొక్క దినాలు. The days are going to come, those days are for the people who are going to wait at the presence of God. ఎవరెవరైతే దేవుని పాదాల్లో మరి బలమైన ఆయుధాలుగా మార్చబడాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారి దినాలుగా ఉండబోతుంది. దేవుడు వారిని లోకానికి పరిచయం చేయబోతున్నాడు. వారి ద్వారా సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరగబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచిస్తున్నాడు. Those people who want to be used mightily in the hands of God like a weapon, if you could wait for a little time every day in your daily life, then God is saying that He is going to use you mightily in the coming days. దేవుని యొక్క పాదాల ఒక గంట నువ్వు గడిపిన సిద్ధపాటే. If you spend 1 hour at the feet of God, that is nothing but preparing yourself. 2 గంటలు గడిపిన సిద్ధపాటే. Even if you spend 2 hours, that is a 3 గంటలు preparedness. గడిపిన సిద్ధపాటే. Even if you spend 3 hours, that is preparing ఎంత yourself. ఎక్కువ దేవుని పాదాల దగ్గర గడుపుతావో అంతంతకు దేవుని యొక్క మహిమ నీ ద్వారా వెల్లడి అవుతాయి. How much more you spend at the feet of God, that much more glory will be revealed through you. దేవుని యొక్క అభిషేకం వెల్లడి అవుతాయి. God's anointing will be revealed. రాబోతున్న దినం ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. The coming days are going to be glorious days. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ రోజు నుండి తీర్మానం చేయండి, So take a decision today. నేను కనిపెట్టేవాడులో ఒకడుని. I will be among one who will wait in the presence of దేవుని God. పాదాల దగ్గర కనిపెట్టేవాడులో నేను ఒకడుని. I will be among one who will wait in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టేవాడులో నేను ఒకడుని. I will be one who will wait in the presence of God. నేను దేవుని పాదాల దగ్గర కనిపెట్టడమే ప్రధానమైన అనుభవం. The priority one is the spending in the presence of God. నేను ఇంక మీద రైట్ డిసిషన్ తీసుకోబోతున్నాను. And hereafter I am going to take a right decision. ఎక్కువ ఆయన ప్రసన్నములో ఉండబోతున్నాను. Much time I am going to spend in His ఆయన presence. సన్నిధిలో ఉండబోతున్నాను. I am going to be in His ఆయన presence. పాదాల దగ్గర ఉండబోతున్నాను. I will be at His feet. I am going to pour my heart in the feet of God. దేవుని పాదాల దగ్గర నా హృదయాన్ని కుమ్మరిస్తాను. దేవుని సన్నిధిలో ఎక్కువ గడపబోతున్నాను. I will spend much time in the presence of God. పరిశుద్ధమైన తండ్రి, Holy Father, నీ సన్నిధిలో కనిపెట్టడానికి తీర్మానించే ప్రతి ఒక్కరిని అభిషేకించండి. Lord, everybody who take a decision to spend in your presence, please bless everybody. ఇప్పటికే మా సమయాన్ని వృధా చేసుకుని వస్తున్నాం. And until now we have wasted much time. చాలా సమయాన్ని వృధా చేస్తాము. Much time we have wasted. ఇంక మీద నీ పాదాల దగ్గర గడుపుదాం. And hereafter we will spend it to your feet. నాకు అవసరమైనది ఒక్కటే. I need only one essential thing. నాకు అవసరమైనది ఒక్కటే. The needful thing is only one. ఉత్తమమైన దాన్ని నేను ఎన్నుకోవాలి, అదే నీ పాదాలు. The best thing is only one, that is your feet. నీ పాదాల దగ్గర ఉంటాము తండ్రి. I will be at your feet, Lord. ఇప్పుడే నన్ను బలపరచండి. Right now strengthen me. నన్ను అభిషేకించండి. And anoint me. నన్ను ఆత్మతో నింపండి. Fill me with your spirit. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. In Jesus' name I ask you, Father. ఆమేన్. Amen.